బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే సాల్ట్ ఒకటి తగ్గిస్తే సరిపోద్ది అని చాలామంది అనుకుంటారు. బట్ సాల్ట్ ఒకటి తగ్గిస్తే అస్సలు సరిపోదు. మీరు దాంతో పాటు ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలో చెప్తా వినండి. మెయిన్ ఏంటంటే ఎక్సర్‌సైజ్. డైలీ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ వరకు ఎక్సర్‌సైజ్ చేయాలి. వాకింగ్ గాని, రన్నింగ్ గాని, స్విమ్మింగ్ గాని ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు. దాంతోటి బీపీ కూడా మంచిగా కంట్రోల్‌లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీ డైట్‌లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేది మంచిగా యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్స్‌లో ఏంటంటే మీకు పొటాషియం ఉంటుంది. సో, చాలా ఫ్రూట్స్‌లో. సో, ఆ పొటాషియం ఏం చేస్తుంది మీ బీపీని మంచిగా కంట్రోల్‌లో ఉంచుతుంది. అండ్ డైట్ కూడా బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోవాలి. ఈ రెడ్ మీట్ కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఫైనల్‌గా ఏంటంటే స్ట్రెస్. స్ట్రెస్ అనేది చాలా తక్కువగా ఉండాలి. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. అండ్ అదే కాకుండా స్లీప్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరు మినిమమ్ 7-8 అవర్స్ అలా పడుకుంటే మంచిగా రెస్ట్ దొరుకుతుంది. దాంతో పాటు ఏంటంటే మీ బీపీ కూడా మంచిగా కంట్రోల్ ఉంటుంది. ఈ రెస్ట్ సరిగ్గా లేకపోయినా, స్ట్రెస్ ఎక్కువైనా కూడా మీరు వాడే టాబ్లెట్స్ తోటి బీపీ కూడా మంచిగా కంట్రోల్ ఉండదు. సో, అందుకోసమే స్ట్రెస్ కూడా తగ్గించుకోండి అండ్ రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా! మీకు కూడా ఇలా బీపీ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.